ఈ రోజు నేను సింపుల్‌గా ఒక 15-20 నిమిషాల్లో చేసుకునేలా బగారా రైస్ కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో తక్కువ సమయంలో అమేజింగ్ ఫ్లేవర్‌తో ప్రిపేర్ చేసుకోగలిగే ఈ బగారా రైస్ మన ఇంట్లో స్పెషల్ అకేషన్స్‌కి పర్ఫెక్ట్ చాయిస్. బర్త్‌డేస్, ఫెస్టివల్, ఫ్యామిలీ గెట్ టుగెదర్, వీకెండ్ స్పెషల్ లంచ్ లేదా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు చాలా ఈజీ అండ్ క్విక్‌గా చేసుకోవచ్చు కుక్కర్‌లో ఈ బగారా రైస్‌ని. దీనికోసం ముందుగా కుక్కర్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలానే హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి తప్పకుండా యాడ్ చేయండి. ఈ కొంచెం నెయ్యి వల్ల మనకి ఆ బగారా రైస్ టేస్టే మారిపోతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్‌కి. కొంచెం హీట్ అయ్యాక చూపిస్తున్న ఈ బిర్యానీ దినుసులన్నిటిని వేసుకోవాలి. 3 బిర్యానీ ఆకులు, 5 లవంగం, కొంచెం చెక్క, ఒక స్టార్ పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, కొంచెం బ్లాక్ స్టోన్, హాఫ్ అనాస పువ్వు, ఒక స్పూన్ సాజీరా, 2 యాలుక్కాయలు, ఉంటే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇవన్నీ నీట్‌గా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ దినుసులన్నీ నీట్‌గా వేగిన తర్వాత దీనిలోకి పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని, 3, 4 పచ్చిమిర్చి చీలికల్ని వేసి ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేపుకోవాలి. ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్‌లో వేపుకోవడం వల్ల మనకి బగారా రైస్ కూడా మంచి కలర్‌లో వస్తుందండి. సో, ఆనియన్స్‌ని నీట్‌గా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. నాకైతే ఒక 5 నిమిషాలు పట్టిందండి. ఇవి ఈ లైట్ బ్రౌన్ కలర్ రావడానికి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ అయ్యాక దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం పేస్ట్ మంచిగా వేగిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన ఒక టమాటో వేసుకోవాలి. టమాటాని కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేయాలి. నెక్స్ట్ దీనిలోకి రైస్‌ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నా అండి. మీరు బాస్మతి రైస్‌ని కూడా వాడుకోవచ్చు. రైస్‌ని నీట్‌గా క్లీన్ చేసి ఒక గంట పాటన్నా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి మెతుకు సాఫ్ట్‌గా ఉంటుంది. తర్వాత దీనిలోకి సన్నగా తరుక్కొని పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే హాఫ్ లెమన్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉంటే ఒక స్పూన్ కర్డ్‌ని, అలానే మీ టేస్ట్‌కి తగినంతగా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి నీట్‌గా కలిసేలాగా కలుపుకోండి. మీ దగ్గర తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా కుక్కర్‌లో ట్రై చేసి చూడండి ఈ బగారా రైస్‌ని. రైస్ మెత్తగా అవుతుంది అనే భయం లేకుండా ఈజీగా పొడి పొడిగా చేసుకోవచ్చు వితిన్ కొంచెం టైంలోనే. నెక్స్ట్ వాటర్ యాడ్ చేయండి. నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేయండి. అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ రైస్‌కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్‌గా కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఒక 2, 3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీస్తే మన వేడి వేడి బగారా రైస్ రెడీ. ఈ బగారా రైస్‌ని చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పన్నీర్ కర్రీ, వెజ్ కుర్మా, మిర్చి సాలన్ లేదా సింపుల్‌గా రైతాతో సర్వ్ చేసినా కూడా సూపర్ కాంబినేషన్ అవుతుంది. సో, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.